హలో ఎవరైనా దిస్ ఇస్ కుమార్. ఆమె ఆల్ ఇండియా అథ్లెటిక్ నేషనల్ ప్లేయర్ని. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనము ఏపీ ఈవెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలన్నమాట, ఎలా చేస్తే మంచి స్కోర్ వస్తుందని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీరు ఏంటంటే మీకు ఎండోరెన్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా రన్నింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనము ఒక నార్మల్గా వస్తాము, ఒక 3-4 రౌండ్ వేస్తాము, ఏం చేయకుండా ఒక వార్మ్ అప్ చేయము, ఏం చేయము, డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ స్ట్రెచ్చింగ్ కూడా చేయకుండా వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి నార్మల్ రన్నింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్, స్ట్రెచ్చింగ్స్, వార్మ్ సరిగా చేయకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. బాడీ పెయిన్స్ రావడం వల్ల మీరు నెక్స్ట్ డే అయినా తర్వాత వర్కౌట్ చేసినప్పుడు అనేది మీరు సరిగా బిల్డ్ చేసుకోలేరన్నమాట. కాబట్టి మీరైతే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఓకే, ప్రాపర్ ఒక షెడ్యూల్ వేసుకొని మనము మార్నింగ్ స్ట్రెచ్చింగ్ చేసుకొని వార్మ్ చేసుకున్న తర్వాత మెయిన్ వర్కౌట్లో ఈరోజు ఏం చేస్తున్నావు ఆ వర్కౌట్ చేసుకొని తర్వాత స్ట్రెచ్చింగ్ చేసుకోవడం, అలా ఒక ప్రాపర్ ఉండాలన్నమాట. అప్పుడు ప్రాపర్ ఒక సీక్వెన్స్ ఉంటే అప్పుడనే మనకు పెయిన్స్ అనేది రాదన్నమాట. ఓకే, బాడీ పెయిన్స్ రాదు. ఆ తర్వాత ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి మీకు పెయిన్స్ అనేది రాదు. అలానే దాంతోపాటు డైట్ కూడా ఫాలో కావాలన్నమాట. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనము ఇది చేస్తామో ఫస్ట్ వచ్చేసి మనం రన్నింగ్ బాగా చేయాలి. రన్నింగ్ అంటే మనం ప్రాపర్ గైడెన్స్ తోటి చేయాలి. అలా సెకండ్ వచ్చేసి ఏంటంటే డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ప్రాపర్ డైట్ కూడా ఉండాలి. దాంతోపాటు ప్రాపర్ రెస్ట్ కూడా ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడనే రన్నింగ్ అనేది ఈజీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఒకటి చేసి ఒకటి చేయము కాబట్టి మన దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది అంత కనిపించదు. కాబట్టి మనం రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్ ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు అనేది మన దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంకా మనం చేసిన దాంట్లో ఇంకా ఎప్పుడైనా మనం స్కోర్ కూడా అంటే రేపు స్కోర్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఉండాలన్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసి రన్నింగ్ అన్నా కదా, రన్నింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్గా బ్రీతింగ్ కంట్రోల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే బ్రీతింగ్ కంట్రోల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. బ్రీతింగ్ కంట్రోల్ అంటే మనము రన్నింగ్ దాన్ని ఎండోరెన్స్ అంటారన్నమాట. ఓకే, ఎండోరెన్స్ ఎందుకంటే మనం స్పీడ్ ట్రైనింగ్ చేయాలంటే ఇప్పుడు వచ్చి ఒక 4 రౌండ్లు ఫటాఫట్ ఉరికి అలా ధన ఉరికి వెళ్ళిపోవడం వల్ల మీకు అనేది ఇంప్రూవ్ అనేది కాదనమాట. ప్రాపర్ గైడెన్స్ ఉండాలని చెప్పినా కదా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఒక 1 వీక్ 10 డేస్ అలా మీకు అనేది బ్రీతింగ్ కంట్రోల్ కావాలి. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోనికి లాంగ్ రన్ చేయాలన్నమాట. లాంగ్ రన్ చేస్తే ఈజీగా అనేది మీకు అనేది స్పీడ్ ట్రైనింగ్ చేయడానికి మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. అదే ఎండోరెన్స్ బిల్డ్ అవుతుంది అన్నమాట. ఎండోరెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆ తర్వాత మనం స్పీడ్ ట్రైనింగ్ ఏంటంటే ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఈరోజు 400, రేపు ఒక స్ట్రెంత్ వర్కౌట్, అలా ఒక షెడ్యూల్ వేసుకొని నేను కూడా షెడ్యూల్ వర్కౌట్ పంపిస్తాను. 30 డేస్ ప్లాన్ వర్కౌట్ నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను అన్నమాట. ఓకే, సెండ్ చేస్తా, దానికి ఒకసారి చూడండి. ఓకే, మీరు ఆ 3 ఈవెంట్స్ సంబంధించింది ఉన్నాయన్నమాట. ఒక 30 డేస్ ప్లాన్ మీకు పంపిస్తాను, అది చూడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది షెడ్యూల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము రెస్ట్ అన్నమాట. రెస్ట్ ఎందుకంటే బాడీలో మనం అంత యాక్టివిటీ అంతా చేసి వర్కౌట్ చేసిన తర్వాత రెస్ట్ లేకపోతే బాడీ అనేది ఇంప్రూవ్మెంట్ కాదన్నమాట. కాబట్టి మనం వచ్చేసి రెస్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, కొంతమంది చేస్తారు, డైరెక్ట్ పోయి స్టడియాల్లో కూర్చుంటారు, అది రెస్ట్ దొరకదు అనమాట. అంటే కూర్చోవడం కూడా ఒక రెస్టే, బట్ మనం స్లీప్ పొజిషన్లో ఉంటే అది పర్టికులర్గా ఒక రెస్ట్ అన్నమాట. ఓకే, అదొకటి అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ ఇది అన్నమాట. ఈ 3 ఫాలో కావాలి. ఈ 3 ఫాలో అయితే మంచి స్కోర్ చేయగలము. అలానే వచ్చేసి ఏంటంటే మనం రన్నింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ అంటే మనం బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. మనం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ మూమెంట్ మంచిగా ఉండాలి. అలానే లెగ్ మూమెంట్ ఎలా ఉంది, నా బాడీ పోచర్ సైడ్కి ఏమైనా వెళ్తుందా, లేకపోతే హ్యాండ్ మూమెంట్ సైడ్కి ఏమైనా వెళ్తుందా, లెగ్ ఓకే స్లైడింగ్ తీస్తున్నానా, స్లైడింగ్ అంటే లాంగ్ తీస్తున్నానా, అన్నీ అనేది హెడ్ మూమెంట్ ఎలా ఉంది, డౌన్ చేస్తున్నానా, లేకపోతే పర్టికులర్గా 45 డిగ్రీస్లో పెడుతున్నానా, అన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడనే రన్నింగ్ అనేది కూడా రన్నింగ్ పోచర్ కూడా బాగుంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఏంటంటే హ్యాండ్ మూమెంట్ సైడ్కి తీస్తుంటారు, అలా తీయద్దు. ఏంటంటే ప్రాపర్ హ్యాండ్ స్వింగ్ ఇలా ప్రాపర్ ఉండాలి. స్లైడింగ్ మూమెంట్లో లెగ్ కూడా సైడ్ పెట్టకుండా సైడ్ అనేది స్ట్రైట్ ఉండాలి, లెగ్ అనేది స్ట్రైట్ పెట్టాలి. దాంతోపాటు ఏంటంటే హెడ్ మూమెంట్ డౌన్, కొంతమంది పైకి పెట్టి ఉరుకుతుంటారు, అలా చేయొద్దు. ఏదంటే డౌన్ పెట్టి ఒక 45 డిగ్రీస్లో డౌన్ పెట్టి ఉరకాలన్నమాట. ఓకే, అలా చేయాలి. ఈ 3 ఎప్పుడైతే మనం ఇవి కూడా ఎప్పుడైతే ఫాలో అవుతామో రన్నింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇవి చేయాలన్నమాట. ఒక 10 డేస్ అలా చేయడం వల్ల నీకు అనేది ఈజీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, ఈజీగా చేయగలము. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇవి చేసిన తర్వాత కూడా మనము అంటే 6 డేస్ చేసిన తర్వాత 7th డే రెస్ట్ తీసుకోవాలి. 6 రోజులు చేసిన తర్వాత 7th డే రెస్ట్ ఉండాలి. ఎందుకంటే రెస్ట్ మనము కంటిన్యూ చేసుకోపోవడం వల్ల మనం అనేది రెస్ట్ లేకపోతే బాడీ పికప్ కాదన్నమాట, మన దాంట్లో బిల్డ్ కనిపించదు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవి అంటే రన్నింగ్ బాగా ఇంప్రూవ్ కావాలంటే ఒక 6 రోజులు చేసిన తర్వాత ఒక డే అనేది రెస్ట్ ఇవ్వాలి. ఏదో ఒక డే
సండే అయినా పర్వాలేదు, ఏదో ఒక డే అయినా మీకు రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు అనేది మీరు ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో బాడీ మళ్ళీ రికవర్ అయ్యి మంచిగా రన్నింగ్ చేయగలం. ఓకేనా? అలా ఒక 10-15 డేస్ అలా స్టార్ట్ చేయండి. ఇండోరెన్స్ స్టార్ట్ చేయండి. ఇండోరెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అలానే రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అనేది ఈజీగా రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే 30 డేస్ ప్లాన్ అన్నమాట. ఏపీ ఈవెంట్స్కి 30 డేస్ ప్లాన్ వర్కౌట్స్ ఎలా చేయాలి. ఓకే, 100కి అలానే లాంగ్ జంప్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన, ఎందుకంటే అవి స్కోరింగ్ అన్నమాట. మంచి స్కోరింగ్ చేయాలంటే 100 లాంగ్ జంప్ అన్నమాట. కాబట్టి దీనికి ఎక్కువ ఇచ్చాను. అలానే 1600 కూడా మెయిన్ వర్కౌట్. ఇంకా నెక్స్ట్ వీడియో ఈ 30 డేస్ ప్లాన్ తర్వాత 1600 కూడా ఎలా చేయాలో నేను ఓకే సెండ్ చేస్తా. ఓకే, యూట్యూబ్లో పెడతా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా నెక్స్ట్ ఎన్నో వీడియోలు వస్తున్నాయి. ఓకే, లాంగ్ జంప్ సంబంధించిందైనా లేకపోతే ఎలా స్ట్రెచ్చింగ్ చేయాలి, ఇంకా చాలా వీడియో వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇంకా నెక్స్ట్ కంటెంట్ తోటి వస్తున్నాయి కాబట్టి